హాయ్ అండి. ఐ మరిప్రసాద్. ఈ వీడియోలో ఆటోమేటిక్ సాఫ్ట్‌వేర్ వాల్వ్‌ది ఇన్‌స్టలైజేషన్ ఎలా చేసుకోవాలి, అలాగే సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలి అన్నది చూద్దాం. మనం తీసుకున్న బాక్స్‌లో ఐటమ్స్ వచ్చేసరికి ఒక అడాప్టర్ వస్తుంది. ఎస్ఎంపిఎస్ అడాప్టర్ అంటారు దీన్ని. అలాగే 2 స్టెయినర్స్ వస్తాయి. కిందది ఒకటి, తర్వాత ఇది పైకి వస్తుంది, ఇది కింద వస్తుంది. వెజల్కి 2 స్టెయినర్స్ వస్తాయి. అలాగే ఓరింగ్ ఇది. దీన్ని తీసుకొచ్చి మల్టీపుట్ వాల్ ఏదైతే ఉందో దాని కింద ఇక్కడ మనం యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని వెజల్కి ఫిట్ చేసుకోవాలి ఇది. అలాగే ఈ ఒక మల్టీపుట్ వాల్వ్ ఒకటి వస్తుంది. వీటితో పాటు ఫ్లో సెన్సార్ కలిగిన 1 ఇంచ్ థ్రెడెడ్తో ఫ్లో సెన్సార్ ఒకటి వస్తుంది. దీన్ని మనము వెనక ఫిట్ చేసేసుకోవాలి. వీటితో పాటు చిన్న వాసర్ ఒకటి వస్తుంది. ఈ వాసర్ అనేది ఇక్కడ పెట్టేసుకోవాలి. ఆ డ్రైన్ పైప్ లైన్కి పెట్టేసుకోవాలి. మల్టీపుట్ వాల్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు ఈ ఇచ్చిన ఐటమ్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలనేది చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి అప్స్టెయినర్ని తీసుకుందాం. అప్స్టెయినర్ వచ్చేసరికి మల్టీపుట్ వాల్ కింద వచ్చేసరికి దీన్ని మనం ఇలా ఫిట్ చేసేయడమే అంతే. తర్వాత ఇది వచ్చేసరికి డౌన్ స్టెయినర్ అంటారు, కింద వస్తుంది వెజల్కి. దీన్ని వచ్చేసరికి పైప్ ఇక్కడ యాడ్ చేసి దీనికి కూడా పైపు యాడ్ చేసి వెజల్లో పెట్టేసుకోవాలి రెండింటిని. ఇది పక్కన పెడదాం. ఇప్పుడు వీటితో పాటు వాసర్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఏదైతే ఇచ్చారో మనకి ఫ్లో సెన్సార్ ఏదైతే ఉందో ఈ ఫ్లో సెన్సార్ అనేది వెనక మల్టీపుట్ వాల్కి బ్యాక్ సైడ్ ఫిట్ చేసేయడమే. దీన్ని కొంచెం గట్టిగా ప్రెస్ చేయాలి. గట్టిగా ప్రెస్ చేసి లాక్స్ ఇస్తారు, లాక్స్ ఊడిపోకుండా. ఈ లాక్స్ని కూడా మనం ఇక్కడ ఫిట్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ లాక్ ఫిట్ చేయడం కొంచెం గట్టిగా ప్రెస్ చేయాలి. అంతే, లాక్ ప్రెస్ అయింది. దీనికి స్క్రూస్ ఇచ్చాడు, చిన్న స్క్రూస్ ఇచ్చారు. ఈ స్క్రూస్ని మనం ఇక్కడ బిగిచ్చేస్తే ఫ్లో సెన్సార్ అనేది ఊడిపోకుండా, పంపు ప్రెజర్ ఎక్కువ వచ్చినా సరే ఊడిపోకుండా కొంచెం టైట్గా పట్టుకుంటుంది. అలాగే వీటితో పాటు ఇచ్చారు కదా, ఈ ఏదైతే ఉందో అడాప్టర్ ఉంది. అడాప్టర్ వచ్చేసరికి 16 amps ఉన్న సాకెట్కి పెట్టేసుకోవాలి. ఉన్న సాకెట్కి అడాప్టర్ని పంపెట్టి దీనికి ఆల్రెడీ ఒక చిన్న పిన్ ఇచ్చారు. పిన్కి యాడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మల్టీపుట్ వాల్ అనేది ఆన్ అయ్యింది. అలాగే ఫ్లో సెన్సార్ పిన్ని దాంతోపాటు మల్టీపుట్ వాల్కి ఇచ్చిన పిన్ని కరెక్ట్గా ఫిట్ చేసుకోవాలి. 3 pins వస్తాయి. ఈ పిన్ని కరెక్ట్గా ఫిట్ చేశాక ఈ స్క్రూ లాక్ చేసుకోవాలి. కరెక్ట్గా దీన్ని బిగించేసుకుంటే ఓపెన్ అవ్వకుండా ఉంటుంది. ఓకే, ఇది అయిపోయింది. ఇందులో ఇన్పుట్ అండ్ అవుట్పుట్ పైప్ లైన్లు చూపిస్తా. ఇది వచ్చేసరికి ఇన్లెట్ పైప్ దండి. ఇన్లెట్ పైప్ ఇక్కడ 1 inch వస్తుంది. దీనికి మనం FTA బిగించేసుకొని పైప్ లైన్ వేసుకోవాలి. అలాగే ఇది వచ్చేసరికి అవుట్లెట్ అండి. అవుట్లెట్ అంటే దీంతో మనం ట్యాంక్లోకి వెళ్ళిద్ది. అలాగే ఇది వచ్చేసరికి డ్రైన్ పైప్ లైన్ అండి. ఇది వచ్చేసరికి డ్రైన్ పైప్ లైన్, హాఫ్ ఇంచ్ డ్రైన్ పైప్ లైన్ వస్తుంది. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్గా, ఇది చిన్నది 3/8 పైప్ లైన్, డొమెస్టిక్ 3/8 పైప్ వస్తుంది ఇక్కడ. ఇది వచ్చేసరికి రీజనరేషన్ అంటే ఏదైతే మనము సాల్ట్ వాటర్ని ఏదైతే వేసామో అందులో యాడ్ చేయడం కోసం ఈ పైప్ యూజ్ చేస్తాం. 3/8 పైప్ సైజ్ వస్తుందండి దీనికి. బోర్ మోటార్కి ఇది ఎలా కనెక్ట్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు ఇందులో చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి మల్టీపుట్ వాల్ని పైన ఏదైతే ఉందో ప్యానల్ని దాన్ని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేయాలంటే కింద ప్రెస్ సిస్టమ్ ఉంటుంది. రెండింటిని మనం ఇలా ప్రెస్ చేయాలి. రెండింటిని ప్రెస్ చేసి ప్యానల్ని బయటికి లాగేయచ్చు. వచ్చింది. అయితే ఇది వచ్చాక ఇందులో ఇది చూడండి, ఇక్కడ 3, 4, 5 ఇచ్చాడు. ఈ 5 మనకు అవసరం లేదు. ఇవి ఏంటంటే ఆర్ఓ ప్లాంట్లలో ప్యానల్కి యూజ్ చేసేటప్పుడు ఈ 3 మనం యూజ్ చేస్తాము. కానీ ఇక్కడ మనకేంటంటే డైరెక్ట్గా బోర్కి యూజ్ చేస్తున్నాం కాబట్టి కింద 2 యూజ్ చేసుకోవాలి. 5 వచ్చేసరికి కామన్ సి, అలాగే అంటే కిందది లాస్ట్ది వచ్చేసరికి NC, సెకండ్ది వచ్చేసరికి కామన్ అంటే న్యూట్రల్ వైర్. బోర్కి మీకు సింపుల్గా చెప్పాలంటే బోర్కి 2 వైర్లు వస్తాయి. ఏంటి అవి, ఒకటి ఫేస్ అండ్ ఇంకోటి సెకండ్ వచ్చేసరికి న్యూట్రల్, 2 వైర్లు వస్తాయి. ఫేస్ న్యూట్రల్లో ఫేస్ వైర్ అనేది, బోర్ యొక్క ఫేస్ వైర్ అనేది డైరెక్ట్గా
ప్యానల్ అంటే ఏదైతే మా పవర్ సప్లై ఉందో పవర్కి ఇచ్చేసుకోవాలి. పవర్ దగ్గర నుండి ఏదైతే న్యూట్రల్ ఉందో ఆ న్యూట్రల్ వైర్ని తిన్నగా తీసుకొచ్చి ఇందులో సెకండ్ వైర్ ఉంది కదా, సెకండ్ వైర్కి కలుపుకోవాలి. అంటే సికి కలిపేసుకోవాలి. అలాగే ఆ సికి తర్వాత ఎన్సి కింద ఉంది కదా, ఎన్సి దీని నుండి వచ్చేసరికి ఇక్కడ వైర్ని తీసుకొని వచ్చి బోర్ యొక్క న్యూట్రల్కి కలుపుకోవాలి. ఇంతే అండి సెట్టింగ్. ఇన్స్టలైజేషన్ వచ్చేసరికి ఎలక్ట్రికల్ వచ్చేసరికి ఇంతే. అలాగే దీనికి వచ్చిన అడాప్టర్ ఏదైతే ఉందో 12 ఈ అడాప్టర్ అనేది దీన్ని 16 amps సాకెట్ ఒకటి పెట్టేసుకొని దానికి ఇది యాడ్ చేసుకొని స్విచ్ ఆన్ చేసుకొని ఉంచేసుకోవాలి. ఇన్స్టలైజేషన్ వరకు అయితే ఇంతే అండి. ఫస్ట్ వచ్చేసరికి డిస్ప్లే కోసం చూద్దాం. ఇందులో ఇది వచ్చేసరికి ఈ బటన్ వచ్చేసరికి సెట్టింగ్స్ బటన్, ఇది సెకండ్ వచ్చేసరికి ఎగ్జిట్ బటన్ అండ్ అలాగే అప్ బటన్, డౌన్ బటన్. వాటితో పాటు ఇది వచ్చేసరికి సర్వీస్ మోడ్ అంటారు, సర్వీస్ ఐకాన్. ఇది వచ్చేసరికి బ్యాక్వాష్ ఐకాన్, అలాగే ఇది రీజనరేషన్ ఐకాన్ అండ్ ఇది స్లో రిన్స్ అండ్ ఇది ఫాస్ట్ రిన్స్. వాటితో పాటు సెట్టింగ్స్ ఏమైనా మార్చాలి అనుకుంటే ఇది సెట్టింగ్స్ ఐకాన్, అలాగే ఇది వచ్చేసరికి మా లాక్ ఐకాన్. వాటితో పాటు ఇది వచ్చేసరికి మినిట్, ఇది అవర్, అలాగే ఇది డే. ఇది వచ్చేసరికి టైం బటన్, టైం ఐకాన్, టైం కూడా చూపించిద్ది. ఇది వచ్చేసరికి ఇప్పుడు కంప్లీట్గా డిస్ప్లే కోసం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మనకి యూజ్ అయ్యేవి అయితే ఇప్పుడు నేను చెప్పిన ఐకాన్స్ మనకి యూజ్ అవుతాయి. ఈ మిగతా ఎంక్యూబ్ అలాగే ఎంక్యూబ్ పర్ అవర్ అనేది మనకి యూజ్ అవ్వదు, అందుకు దానికోసం ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇప్పుడు మనం సెట్టింగ్స్ కోసం చూద్దామండి. సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలి అన్నది. ఫస్ట్ సెట్టింగ్స్ చేసుకోవాలి అనేసి అంటే మనం సర్వీస్ మోడ్లో ఉంది. ఇది ఇప్పుడు సర్వీస్ మోడ్లో ఉండి లాక్ అనేది ఉంది. లాక్ని మనం ముందు అన్లాక్ చేయాలి. ఎలా చేయాలి అంటే అప్ బటన్ని డౌన్ బటన్ని రెండు ఒకేసారి లాంగ్ ప్రెస్ చేసుకోవాలి. అప్ బటన్ అండ్ డౌన్ బటన్ని లాంగ్ ప్రెస్ చేస్తే లాక్ అన్లాక్ అయింది. టైంని షో చేస్తుంది, టైం ఎంత ఉంది అనేది. ఇప్పుడు 5:27 అయింది, అందుకే ఇక్కడ 17:27 అని క్లియర్గా చూపిస్తుంది. టైం అనేది ఒకవేళ ఏమైనా రాంగ్గా ఉంటే మనం కరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని దాన్ని మనము సెట్ చేసేసుకోవాలి. టైం అనేది కరెక్ట్గానే ఉంది కాబట్టి నేనేం మార్చలేదు. తర్వాత డౌన్ బటన్ని ప్రెస్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఆప్షన్ అండి. ఇది మోడ్స్ ఉంటాయి, ఇందులో 4 మోడ్స్ ఉంటాయి. 4 మోడ్స్ వచ్చేసరికి మా మోడ్ 1లో కానీ ఉంది అనుకోండి, 1లో ఉంది మోడ్ అనేది 1లో ఉంటే ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ అనేది కంపెనీయే డైరెక్ట్గా చెప్తుంది ఏంటంటే నైట్ టైము 2 గంటలకి ఆటోమేటిక్గా అదే బ్యాక్ వాష్ రిన్స్ అన్నీ కూడా క్లియర్గా చేసేస్తుంది, కస్టమర్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా. కానీ ఇదేంటంటే అన్ని దగ్గరలో వర్క్ అవ్వదు, ఒక చోట వర్కౌట్ అవ్వదు. అందుకని చెప్పి కొన్ని దగ్గరలో ఏంటంటే మోడ్ 2ని చూస్ చేసుకోవాలి. మోడ్ 2 అంటే ఇన్ని వేల లీటర్లకి అని, ఒక 5,000 లీటర్లకు కానీ 10,000 లీటర్లకు కానీ ఎలా అని చెప్పి మోడ్ 2 కూడా ఉంది. మనం మోడ్ 2ని నేను చూస్ చేసుకుంటున్నాను. నాకైతే మోడ్ 2 కంఫర్ట్ అనిపించింది, అందుకు మోడ్ 2ని నేను చూస్ చేసుకున్నా. మోడ్ 2 అనేది ఏ అంటే మోడ్ అని అర్థం, అందులో 2 పెట్టేసుకోవాలి. సెలెక్ట్ కొడితే అది ఓకే అయిపోయింది. ఓకే అయిపోయాక డౌన్ బటన్ మళ్ళీ ప్రెస్ చేసుకోవాలి. ఇది వచ్చేసరికి HU02 అనేది అవసరం లేదండి, మనకి దీన్ని అవసరం లేదు. అలాగే ఇప్పుడు సర్వీస్ మోడ్లో ఉంది. ఫస్ట్ది వచ్చేసరికి 1 అంటారు దీన్ని సర్వీస్ మోడ్లో ఉంది. ఇప్పుడు ఇక్కడైతే 1.00 అంటే 100 లీటర్స్ అని ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. ఇక్కడ ఇది మన 100 కాకుండా ఒక 5,000 లీటర్స్ని నేను పెట్టుకుంటున్నా, అంటే 5,000 లీటర్లు అనేది ట్యాంక్లో పడ్డాక ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ అనేది క్లియర్ అవ్వాలి. అలా నేను సెట్ చేసుకుంటున్నా. ఇక్కడ 5,000 లీటర్లు కావాలి, అందుకు మోడ్లో ఏది సర్వీస్ మోడ్లో ఉన్నప్పుడు సెలెక్ట్ బటన్ని ప్రెస్ చేయగానే 01.00 అని క్లియర్గా చూపిస్తుంది. ఇప్పుడు 0 దగ్గర నేను 5ని పెట్టేసుకుంటున్నా, అంటే 5,100 5,100 లీటర్ల దగ్గర ఇది అనేది క్లియర్ అవుతుంది. నేను అది కూడా 0 చేసేస్తా, 5,000 కరెక్ట్గా చేసేస్తున్నా. ఇప్పుడు 5,000 అంటే 5,000 లీటర్ల దగ్గర 5,000 లీటర్ల దగ్గర వచ్చేసరికి ఇది అనేది 5,000 లీటర్లు అనేది ట్యాంక్లో పడ్డాక ఆ తర్వాత ఇది క్లియర్ అయ్యేటట్టు నేను సెట్ చేసుకున్నా. దాని తర్వాత వచ్చేసరికి డౌన్ బటన్ మళ్ళీ ప్రెస్ చేస్తే 2 సెకండ్ వచ్చేసరికి బ్యాక్ వాష్ అండి. అంటే ఇప్పుడు ఎన్ని 5,000 లీటర్ల తర్వాత బ్యాక్ వాష్ అనేది పడుతుంది. మరి ఎన్ని నిమిషాలు బ్యాక్ వాష్ చేసుకోవాలి అనేది ఇక్కడ సెట్టింగ్. ఇప్పుడు 2 అంటే బ్యాక్ వాష్ సింబల్ వెలిగింది, 2 అంటే బ్యాక్ వాష్ అని అర్థం. బ్యాక్ వాష్ వచ్చేసరికి ఇక్కడ 0.9 అని ఉంది, నేను 10 మినిట్స్ పెట్టుకుంటా. 10 మినిట్స్ పెట్టుకోవాలి అనేసి అంటే సెట్టింగ్స్ బటన్ ప్రెస్ చేస్తే అక్కడ 0.9 బ్లింక్ అవుతుంది. అప్ బటన్ని ప్రెస్ చేస్తే 10 అవుతుంది. అంటే 10 మినిట్స్ అనేది బ్యాక్ వాష్. ఇక్కడ అర్థమైంది కదండి, ఇది బ్యాక్ వాష్ బటన్, బ్యాక్ వాష్ సింబల్. ఇది 10 మినిట్స్ నేను పెట్టేసుకున్నా. సెట్టింగ్స్ ఓకే బ్లింక్ అయింది కాబట్టి, ఇప్పుడు బ్లింకింగ్ ఆగింది కాబట్టి సెట్టింగ్స్ ఓకే అయిపోయినట్టే. మళ్ళీ డౌన్ బటన్ని ప్రెస్ చేసా. డౌన్ బటన్ని ప్రెస్ చేస్తే థర్డ్ అని వచ్చింది చూడండి. థర్డ్ వచ్చేసరికి రీజనరేషన్ అండి.
ఇది రీజనరేషన్ అంటే ఏదైతే మనం సాల్ట్ని ఉంచేసుకున్నామో ఆ సాల్ట్ అనేది సాఫ్ట్నర్లోకి వెళ్ళడానికి దీన్ని చూపిస్తున్నా. అయితే రీజనరేషన్ వచ్చేసరికి ఇక్కడ 20 మినిట్స్ అని ఆల్రెడీ ఉంది. 20 మినిట్స్ మనకు అవసరం లేదు, జస్ట్ ఒక 10 మినిట్స్ ఉంచితే ఆటోమేటిక్గా రీజనరేషన్ అనేది అయిపోద్ది. అందుకు రీజనరేషన్ 20 మినిట్స్ని కూడా మార్చుకోవాలి. 20 బ్లింక్ అవుతుంది కదా, ఇప్పుడు డౌన్ బటన్ని ప్రెస్ చేస్తే 10 మినిట్స్ అయిపోద్ది. రీజనరేషన్ కూడా 10 మినిట్స్కి మార్చేసాను. 10 మినిట్స్ ఓకే కాబట్టి నేను దాన్ని ఆపేస్తున్నాను. సెట్టింగ్స్ ఓకే చేసేసాను. ఇప్పుడు డౌన్ బటన్ ప్రెస్ చేస్తే డైరెక్ట్గా ఫాస్ట్ రెన్స్కి వచ్చేస్తుందండి. మధ్యలో ఒకటి విడిచిపెట్టి ఫాస్ట్ రెన్స్కి వస్తుంది. ఫాస్ట్ రెన్స్ అంటే 4 అయితే ఫాస్ట్ రెన్స్ అని అర్థం. ఫాస్ట్ రెన్స్ అంటే ఇప్పుడు ఏదైతే ఇందులో సాల్ట్ మనము సాఫ్ట్నర్లోకి అయితే ఆటోమేటిక్గా ఎక్కిందో దాన్ని బయటికి ఇప్పుడు పంపించేయాలి. డ్రైన్ లైన్ నుండి కాలువలోకి పంపించేసేయాలి. అందుకని చెప్పి ఇది వచ్చేసరికి మనకు ఒక 5 మినిట్స్ సరిపోద్ది. ఆల్రెడీ 5 మినిట్స్ ఉంది. పోనీ ఒక 7 మినిట్స్ మీకు సెట్ చేసి చూపిస్తా. సెలెక్ట్ చేస్తే 0.5 అనేది బ్లింక్ అవుతుంది. అప్ బటన్ ప్రెస్ చేస్తే 7 అయింది. ఇప్పుడు ఈ 7 మినిట్స్ నేను కావాలని పెట్టేసుకున్నా. సెలెక్ట్ అనేది ప్రెస్ చేసుకున్నా. సెట్టింగ్స్ అనేది ప్రెస్ చేసుకుంటే ఓకే అయిపోయింది అది కూడా. దాంతోపాటు ఇప్పుడు తర్వాత చూద్దాం. 5 వచ్చేసరికి స్లో రిన్స్ అండి, సారీ బ్రెయిన్ ట్యాంక్ అండి. 5 వచ్చేసరికి బ్రెయిన్ ట్యాంక్. 5 అనేది 10 మినిట్స్ పెట్టాము. అంటే ఏదైతే మనం సాల్ట్ని యాడ్ చేసుకునే ఏదైతే ఉందో క్యాన్ దాన్ని మళ్ళీ ఆటోమేటిక్గా అదే ఫిల్ చేసుకోవాలి. ఆ విధంగా మనం సెట్ చేసుకోవాలి. అది ఎన్ని నిమిషాలు పెట్టేసుకుంటే అందులో వాటర్ అనేది యాడ్ అవుతుంది అనేది ఇక్కడ సెట్ చేసుకోవాలి. దీన్ని నేను జస్ట్ ఒక 5 మినిట్స్ పెట్టేసుకుంటున్నా. సెట్టింగ్స్ ప్రెస్ చేసి జస్ట్ ఒక 5 మినిట్స్ పెట్టుకుంటున్నా. 5 మినిట్స్ పెట్టుకున్నా. నాకు ఇది ఓకే అనిపించింది. సెట్టింగ్స్ ప్రెస్ చేస్తా. ఇప్పుడు ఇది ఓకే అయిపోయిందండి. ఓకే అయిపోయాక సెట్టింగ్స్ ఓకే అయిపోయాక నేను డౌన్ బటన్ ప్రెస్ చేశాను. డౌన్ బటన్ ప్రెస్ చేస్తే H30 అని చూపిస్తుంది. ఇక్కడ డేస్ సింబల్ కూడా వెలిగింది చూడండి. ఇది మనకు అవసరం లేదు. ఎందుకు అంటే 30 డేస్కి ఒకసారి అయ్యేటట్టు కాకుండా నేను లీటర్స్ పైన డిపెండ్ అయ్యా కాబట్టి దీని అవసరం మనకు లేదు, దీన్ని టచ్ చేయొద్దు. అలాగే ఇది కూడా కోడ్ అండి, ఇది కూడా మనకు అవసరం లేదు. అలాగే 1732 అంటే టైం ఓకే, మనకు టైం మళ్ళీ వచ్చేసింది. అంటే అంతా ఓకే, సెట్టింగ్స్ అంతా కంప్లీట్ అయిపోయింది. సెట్టింగ్స్ అంతా కంప్లీట్ అయ్యాక ఎగ్జిట్ బటన్ని ఒకసారి ప్రెస్ చేసేయాలి. ఎగ్జిట్ బటన్ ప్రెస్ చేస్తే 5000 లీటర్స్ అనేది జరుగుతుంది ఆల్రెడీ. ఇక్కడ ఏదైతే ఉందో సర్వీస్ మోడ్లోకి వచ్చేసి 5000 లీటర్స్ అనేది క్లియర్గా చూపిస్తుంది. అలాగే ఈ 5000 లీటర్స్ అనేది వాటర్ ఫ్లోస్ ఎలా కంప్లీట్ అయ్యాక ట్యాంక్లో పడ్డాక ఆటోమేటిక్గా బ్యాక్ వాష్ జరిగిద్ది. దాని తర్వాత రీజనరేషన్ జరిగిద్ది. రీజనరేషన్ అయిన తర్వాత ఫాస్ట్ రిన్స్ జరిగిద్ది. ఫాస్ట్ రిన్స్ అయ్యాక బ్రెయిన్ ట్యాంక్ ఫిల్ అయ్యిద్ది. ఫిల్ అయ్యాక మళ్ళీ మొత్తం క్లియర్ అయిపోయింది కాబట్టి మళ్ళీ ఆటోమేటిక్గా మళ్ళీ 5000 లీటర్స్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. అంతే అండి, కంప్లీట్గా దీనికి సెట్టింగ్స్ కానీ లేదనేసి అంటే ఇది ఇన్స్టలైజేషన్ కానీ ఈ వీడియోలో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా మీకు ఇందులో అర్థం కాకపోయినా లేదు అనేసి అంటే ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేదు అంటే కస్టమర్ కేర్ నెంబర్స్ మీకు డిస్ప్లే పైన ప్రొవైడ్ చేశాను, దానికి మీరు కాల్ చేయొచ్చు. లేదు అలా కాదు మా కొత్త ప్రోడక్ట్ ఏదైనా న్యూ ప్రోడక్ట్ కానీ ఎవరికైనా కావాలి అన్నా, లేదా వాటర్ సాఫ్ట్నర్ కావాలి అన్నా, వాటర్ ప్లాంట్ కావాలన్నా, ఇంట్లో హోమ్ ప్యూరిఫైయర్స్ ఏమైనా కావాలి అన్నా, ఏదైనా సరే మా నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఆర్కే ఆక్వా సిస్టమ్స్ అని చెప్పి ఇచ్చాము. దానికి కాల్ చేసిన 24/7 సర్వీస్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్కే ఆక్వా సిస్టమ్స్. ఓకే.